ఆర్థిక సమస్యలు. నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చేవాళ్ళు 2 రకాలు వస్తారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అని. సో, ఆర్థిక సమస్యలని వచ్చేవాళ్ళు అంటే ఇద్దరు, ముగ్గురు నాతో మాట్లాడి మీ నంబర్ తీసుకున్నారు. 2, 3 రోజులలో నాకొక 60,00,00,000 వచ్చేదుంది. అవి తీరిపోతాయా? పూజ చేయగానే అయిపోతాయా? అంటే బాబు నాకు తెలీదు. గురువుగారితో మాట్లాడన్నాను. మీరేం జెప్పారు? ఏం జరిగింది? వాళ్ళైతే వచ్చారండి. హ్మ్. వచ్చి నేను చెప్పాను. ఇది ఇప్పుడు ఒంటికొచ్చిన జ్వరం ఎన్ని రోజులు ఉంటుందండి బాడీకొచ్చిన జ్వరం? 4 రోజులు, 3 3 డేసో, రోజులు. 4 అవును. డేసో ఉంటది. బాడీకి వచ్చింది. అవును. ఈ రోజున గురువుగారు ఇట్టా అనంగానే ఆ 60,00,00,000 వచ్చేది గురువుగారు కూడా ఇట్టాగానే ఎత్తాడుగా ఎమ్మటే. అంతేగా 60 మీ పాకెట్‌లోనే నా పడేసుకుంటారు. పాకెట్‌లోనే యేసుకుంటారు కదా! గురువు అనేవారు మీకు ఇందాక చెప్పాను. గురువు అనేవాడు ఓన్లీ ఒక దారి మాత్రమే చూపించు. రైట్. ఇప్పుడు 60,00,00,000 రావాలి అంటే నువ్వు ఆల్రెడీ పోగొట్టేసుకున్నావు. అవును. అంటే మళ్ళీ నువ్వు కష్టపడాల్సిందే. అవును. ఈసారి కష్టపడే డబ్బు పోకుండా నిలబడటం కోసమే కోసం. చేసేదే గురువు. ఇప్పుడు 60,00,00,000 రప్పించాలి అనుకుంటే దానికి కొన్ని క్రియలు చేయాలి. అది కూడా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అవ్వదు. 6 నెలలు పట్టొచ్చు. ఓకే. 5 నెలలు పట్టొచ్చు. ఇప్పుడు పారిపోయినోడిని మనం రప్పియలేం కదా! ఇప్పుడు డబ్బు పట్టుకొని పోయినోడిని మనం ఎలా రప్పిస్తామండి? నువ్వు ఈసారి కోల్పోకుండా ఉండడం కోసం రక్షణ ఇవ్వడమే గురువు బాధ్యత. ఆ! ఇప్పుడు ఓకే. ఆర్థిక సమస్యలండి. నాకు ఇడ్లీ తింటానికి కూడా డబ్బులు లేవు. నా అవును. కుటుంబం కూడా గడవడానికి డబ్బులు లేవని కొంతమంది వస్తున్నారు. అవును. వాళ్ళకి నేను చెప్తున్నా, ఎందుకు సేవింగ్ లేదు మీ దగ్గర? హ్మ్. అంటే నాకు 3 పిల్లలండి అన్నారు. ఏం చదివారు? ఓ పిల్ల ఇంటర్ అండి, ఓ పిల్ల డాక్టర్ అండి, ఓ పిల్ల ఇంజినీరింగ్ అండి. అంటే నీ పెట్టుబడిని ఎవరి మీద పెట్టావు? పిల్లల మీద. పిల్లల మీద పెట్టావు. అంటే నీకు ఆర్థిక ఇబ్బంది ఉన్నట్టా? లేనట్టేగా. లేనట్టే. నీ పిల్లల మీద నీ పెట్టుబడి పెట్టావు. అంతే గదా! అంటే దాంట్లోంచి నువ్వు కొంత సేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? కాదండి నాకు ఒకేసారి డబ్బులు రావు. అలా రావు. నువ్వు కష్టపడితే, నువ్వు కష్టపడ్డ సొమ్ము మళ్ళీ జారిపోకుండా ఉండడం కోసం చేసే బాధ్యతే గురువు. ఓకే. అదే గురువు లక్షణం. ఇప్పుడు నేను కాదు చాలా మంది గురువులు కూడా అదే చెప్తున్నారు. ఇది చేసేలోపు ఇంకా మా ఫలితం రాలేదంటే ఏంటని నన్ను చెప్తున్నారు. కొన్ని కోట్ల మంది పెద్ద తిరుపతి వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి అందరి ముందు చూస్తాడా? కొంతమందే చూస్తాడా? ఇక ఆరోగ్యపరమైన సమస్యల విషయం తీసుకుంటే, మనం లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఒక డైలాగ్ వాడాను. మరణం అంచుల్లో ఉన్నా మిమ్మల్ని బతికిస్తాడు ఈ గురువుగారు అని. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అంటే మరణం అంచులో అనేది అంటే అది కరెక్ట్ కాదండి. మరణం అంచుల్లో అంటే ఇప్పుడు హెల్త్ రీత్యా వచ్చేసింది. ఓకే. హెల్త్ 2 కిడ్నీలు పోయినాయి, లివర్‌లు పోయినాయి. అవును. బతకడు. ఓకే. అన్నప్పుడు మనం ఏం చేస్తామండి? మనం డాక్టర్‌లం కాదు కదా! భగవంతుడిని కాదు మీకు ఒకటే చెప్తున్నాను. నేను సాధకుడిని మాత్రమే. ఓకే. లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కాల్ వచ్చింది నాకు ఆస్ట్రేలియా నుంచి. హైదరాబాద్ వాసి. ఆయనకి క్యాన్సర్. ఓకే. డాక్టర్లు వల్ల కాదు క్లియర్ వల్ల కాదు ఒక ఫ్యూ డేసే ఉంటారు. ఆయన నన్ను కన్సల్ట్ చేశారు. మీరే ఇచ్చారండి నంబరు. అదే మా ఫ్రెండేనా అనబోతున్నాను. ఇస్తే నేను చెప్పాను. ఇదైతే మాత్రం కొంచెం కష్టం అండి. ట్రై చేద్దామంటే ట్రై చేద్దాము. దానికి కొంత హోమక్రియ ఉంటుంది. మీరు అక్కడి నుంచి రాలేరు కాబట్టి మీకు లైవ్ పెడతానండి. అంటే ఆయన నాకు కొంత అమౌంట్ వేశారు పూజ సరుకులకి. ఆయనకి లైవ్ పెట్టాను. లైవ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆయనకి ట్రీట్మెంట్‌కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీ బ్రదర్‌కి ఇప్పుడు ఔట్ ఆఫ్ డేంజర్ 1 ఇయర్ వరకు చూసుకునే పని లేదు అని అన్నారు. సీరియస్‌గా. ఆయన వేసిన నంబర్ కూడా ఉంది నా దగ్గర. ఆ మెసేజ్ కూడా ఉంది మీకు అద్భుతం. అద్భుతం. ఇప్పుడు ఇదే తీసుకొని కొంతమంది మొన్న ఎవరో ఒకళ్ళు వచ్చారు. వచ్చి మొత్తం పాపం హెల్త్ మొత్తం పాడైపోయింది. చనిపోతారు. కరెక్ట్‌గా తను ఉన్నాడు అడగండి హోమం చేశారు. కరెక్ట్‌గా మెట్లు దిగేలోపు చనిపోతాడు నాన్న ఉండడు అని చెప్పి అదే విధంగా మెట్లు దిగి వెళ్ళే టైంకి చనిపోయాడు. అంటే నేను దేవుణ్ణి కాదు. ఆ టయానికి నా గురువు అమ్మవారు చెప్పే ఉపాసన శక్తితోనే నేను చెప్పేది. బతకడానికి భూత భవిష్యత్తు వర్తమానాలను చెప్తారు మీరు అంతే. భూత భవిష్య వర్తమానం చెప్పండి. ఆ టయానికి గురువు గారు అమ్మవారు ఒక లిమిట్ ఉంటుంది. అమ్మవారు 24/7 అమ్మవారు వచ్చేసి మనకి చెప్పదు కదా! కొంత సమయం మాత్రమే ఆయనకి యోగం ఉంటే చెప్పగలను. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు 15 మందికి 20 మందికి కూడా నేను ఒకేసారి చెప్పలేనండి. 10 మందికి మాత్రమే నేను చెప్పగలను.